బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తుంది. 10 నుంచి 12 మంది ఒకేసారి జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతోంది. పలువురు నేతలు బిఎల్ సంతోష్ను కలిసినట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన బాటలో మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో మళ్లీ రాజీనామాల పర్వం మొదలైంది. గత అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయ్యాక 10 మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లో చేరారు. ఇక తాజాగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను దోషిగా నిలబెట్టడంతో బీఆర్ఎస్ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపింది. బాలరాజు నిన్న బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ పంపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు గువ్వల బాటలోనే రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ్తో టచ్ లో ఉన్నట్టు సమాచారం. ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ను కలిసినట్టుగా తెలుస్తోంది. ఇది ఒక్క గువ్వలతోనే ఆగిపోదని ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన సుమారు 10 నుంచి 12 మంది మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. వీరి చేరికలను బీజేపీ రాష్ట్ర నేతలు కొందరు వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి వస్తున్న వారిలో చాలా మందిపై అవినీతి ఆరోపణలున్నాయని, ఫోన్ ట్యాపింగ్, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల్లో ఇరుక్కున్నారని, అలాంటి నేతలను పార్టీలోకి ఎలా రాణిస్తారని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లకే పరిమితమైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేకపోయింది. దీంతో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. మరో 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు వస్తారని ప్రచారం జరిగినా పలు కారణాల వల్ల ఆగిపోయారు. గత సర్కారు హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం అవకతవకలతో పాటు ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్, ఫార్ములా ఈ రేసింగ్ తదితర స్కామ్లు, అక్రమాలపై కాంగ్రెస్ సర్కార్ ఎంక్వైరీ చేసింది. ఆయా కేసుల్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా అడ్డంగా ఇరుక్కున్నారు. ఘోష్ కమిషన్ అయితే కాళేశ్వరం ఫెయిల్యూర్ అక్రమాలకు మాజీ సీఎం కేసీఆర్ ను బాధ్యుడిగా చేసింది. దీనికి తోడు కేసీఆర్ కుటుంబంలో గొడవలు, కేటీఆర్ ఒంటెత్తు పోకడలపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. వీటన్నిటినీ చక్కదిద్ది ప్రభుత్వంపై అసెంబ్లీ వేదికగా పోరాడాల్సిన కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. పార్టీలోని ఈ పరిస్థితులు నేతలను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే చాలా మంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ టైంలో బీజేపీ నుంచి పిలుపు వస్తుండటంతో చాలా మంది బీఆర్ఎస్ నేతలు కమలం వైపు చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఈ నెల 2వ తేదీనే కేసీఆర్ కు లేఖను పంపించారు. ఇక తాజాగా అది బయటకొచ్చింది. 2 దశాబ్దాలుగా బీఆర్ఎస్ లో ఉన్న తాను ఎంతో నేర్చుకొని రాజకీయంగా ఎదగడంతో పాటు ప్రజలకు చేతనైన సేవ చేశానని లేఖలో పేర్కొన్నారు. కింది స్థాయి నుంచి వచ్చిన తనపై ఎంతో నమ్మకముంచి కీలకమైన బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. తనకు గుర్తింపు, గౌరవాన్నిచ్చిన బీఆర్ఎస్ ను వీడడం బాధగా ఉన్నప్పటికీ తప్పడం లేదన్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అచ్చంపేట నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజు ప్రభుత్వ విప్గా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.